హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అండి, షాప్లో ఇదైతే వీడియో దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టిన తర్వాత ఈ స్టాక్ అంతా కూడా నైట్ వచ్చిందనమాట. నైట్ నేను ఏది కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా మార్నింగ్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని దీపారాధన చేసి ఇప్పుడు స్టాక్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఈరోజు మార్నింగ్ మొత్తం నిన్న షాప్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు తెరచలేదండి. షాప్ పర్పస్ ఇవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళాము. మేము అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు బస్ కొరియర్లో అయితే వేసేసారనమాట. బస్సులో అయితే వేసేసారు ఆర్టీసీకి. ఇంకా ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మార్నింగ్ అన్నీ కూడా సర్ది పెట్టాను. చూడండి, మీకే అర్థమవుతుంది. అంతా కూడా మార్నింగ్ సర్ది పెట్టడమే సరిపోయిందండి. ఇదైతే మేము వస్తూ మాతోనే తీసుకొని వచ్చాము. ఆ 2 పార్సెల్స్ మాత్రము బస్సుకైతే ఆర్టీసీకి వేశారు. ఇవన్నీ కట్ వర్క్ లేసెస్ అండి. మనకి శారీకి ఉంటాయి కదా 9 మీటర్స్ కట్ వర్క్ లేసెస్, గ్లూ, అలాగే పైపింగ్ థ్రెడ్స్. ఇది చూసారుగా గ్లూ అయింది. ఇవి లేసెస్ 9 కలర్స్ అయితే తీసుకొచ్చాను. 9 పీసెస్ మొత్తం కూడా తీసుకొచ్చానండి. ఇదైతే క్యాన్వాస్ అండి. మనకు స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది క్యాన్వాస్. ఇదైతే వైట్ కలర్ బెస్ట్ క్వాలిటీనే తీసుకొచ్చానండి. అన్న అక్కడ తీసుకున్న చెప్పే షాప్ అన్నీ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైనా కూడా బెస్ట్ క్వాలిటీలోనే తీసుకొచ్చాను అన్నీ కూడా. ఇవైతే థ్రెడ్స్ అండి. మనకి బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి ఉంటాయి కదా బ్లౌజెస్కి, టై చేసుకోవడానికి ఆ థ్రెడ్స్ అనమాట. ప్రతి ఒక్క కలర్ మొత్తం ఇలా సెట్ వైజ్ తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే స్టిక్కర్స్ ఇవన్నీ కింద పడున్నాయి, చూడలేదు నేను. ఇంకా చూస్తున్నారు కదా 9 పీసెస్ అయితే మొత్తం 9 అయితే తీసుకొచ్చానండి. కట్ వర్క్ లేసెస్ అయితే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకవేళ మీకు విడిగా ఒక్కొక్క సింగిల్ కలర్ ఏదైనా మీకు కావాలన్నా కూడా నేను కొరియర్ అయితే చేస్తాను. జస్ట్ 350 రూపీసే అండి. మంచి కలరు, మంచి క్వాలిటీ ఉన్నదండి. నేను చూసే తీసుకొస్తాను. చూసారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత బెస్ట్గానే సెలెక్ట్ చేసుకొని అన్నీ కూడా మంచి మంచి కలర్సే తీసుకొచ్చాను. ఇవైతే మనకి ఇవ్వండి కలర్స్. మనము గీస్తాం కదా, గీస్ బిళ్ళలు అంటారు ఇక్కడ. గుర్తు రావట్లేదు, సరిగ్గా స్ట్రైక్ అవ్వట్లేదు అనమాట. ఇదంతా కూడా నిన్న మధ్యాహ్నం వచ్చాం కదా, ఈవినింగ్ షూట్ చేశానండి ఇదంతా కూడా. ఇంకా పార్సల్స్ ఆ 2 కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఓపెన్ చేశాను. ఇవైతే హుక్స్ అండి. సేల్ చేసుకోవడానికి ఉంటాయి, అలాగే నాకు షాప్లోకి పనికొస్తాయని చెప్పేసి అలా తీసుకోవచ్చాను. ఎవరన్నా అడిగితే ఇవ్వచ్చు అని చెప్పేసి ఇంకా 2 పార్సల్స్ కూడా ఓపెన్ చేశాను. చూసారు కదా, ఇవన్నీ కూడా లైనింగ్ అండి. పాలిస్టర్ ఉన్నాయి, కాటన్ ఉన్నాయి. కాటన్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అండి. నిజంగా 100కి 100% ప్యూర్ కాటన్ మంగళం అని చెప్పేసి ఉంటుందన్నమాట. చూసారా, అన్ని కలర్స్ తీసుకొని వచ్చానండి. ఇందులో పాలిస్టర్స్ కూడా ఉన్నాయి. బెస్ట్ క్వాలిటీ అండి. మంగళం అనేది బ్లౌజ్ పీసెస్, ఫాల్స్ పెద్దవే తీసుకొచ్చాను. చిన్నవి కూడా ఉన్నాయండి మన షాప్లో. కొద్దిగా ముందు తీసుకొచ్చాను. షాప్ ఓపెన్ చేసి ఇవన్నీ సర్దుతుంటే అప్పుడే లైనింగ్కి ఎవరో వచ్చారు, కట్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇదైతే ఓపెన్ చేశాను, బ్లూ కలర్. పక్కనే బొటెక్ కూడా ఉందండి మనకి. అంటే నా పక్కన షాప్ కాకుండా అంత దాని పక్కన. అంటే వాళ్ళు జస్ట్ స్టిచ్చింగ్, ఇవి లైనింగ్ పర్పస్ ఇవన్నీ ఏవి లేవు. నేను ఎలాగో స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి తనేంటంటే మాస్టర్ని పెట్టుకున్నారనమాట. మనము షాప్ ఓపెనింగ్, మనకు స్టిచ్చింగ్ ఎలాగో కొద్దిగా గ్రిప్ అయితే ఉంది కదా, బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేయగలుగుతాను అన్నీ కూడా. అందుకని చెప్పేసి నేను నా ఓన్గా ఇంకా లైనింగ్స్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి అందరికీ, దగ్గరలో ఎక్కడ లేదని చెప్పేసి షాప్ అయితే పెట్టుకున్నాను, యూజ్ అవుతుంది అని చెప్పేసి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కదాన్నే ఇంట్లో ఉండాలండి. ఏమో నాకు కూడా భయం వచ్చేస్తుంది. ఏదైనా దిగులు పెట్టుకుంటానేమో, ఎక్కువ లావు అయిపోతానేమో. మనిషి ఎలా అంటే యాక్టివ్గా ఉంటేనే అండి బాగుండేది. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నాకు కొద్దిగా నాకు బిజీగా ఉంటేనే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను యాక్టివ్గా ఉండగలుగుతాను డే అంతా. అలా ఉంటే మంచిది అని చెప్పేసి ఇంకా నేను అడగడం, ఇంకా మా ఆయన పెట్టకపోవడమా. తను కూడా అన్నారు, ఏం బాధపడద్దు, జరిగినా జరగకపోయినా ఒక 2-3 మంత్స్ అలవాటు పడతా. తర్వాత ఈ 2-3 మంత్స్ అయినా కూడా నేను మనము అంటే రెంట్ అది పే చేస్తాము, ఏం బాధపడకు, ఫీల్ ఏం అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి నాకు సర్ది చెప్పారనమాట. జరుగుతుందండి, ఎక్కడ లేదనమాట లైనింగ్ కానీ ఇలా. ఇదైతే సాటిన్ అండి. మీరు అక్కడ చూస్తున్నట్టయితే పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ అండి అది. నెట్ అవి కూడా క్లాత్స్ తీసుకొచ్చాను నేను. వాటి కిందకి ఇలా
సాటిన్ కూడా నేను అన్నీ కూడా ఫ్రాక్స్ ఇవన్నీ డిజైన్ చేస్తానండి. అందుకే తీసుకొచ్చాను. ఇవన్నీ బండిల్స్ వచ్చేసి మనకి పట్టు ఫ్యాబ్రిక్ అండి. హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ అనమాట. ఇవి నెట్టెడ్. ఇవైతే బ్లౌజెస్ అన్నీ కూడా అన్నీ ఆలోచించే తీసుకున్నానండి డెసిషన్ అయితే. ఇంట్లో ఉండడం కన్నా ఇలా మనకొచ్చిన పనిలో మనము హ్యాపీగా చేసుకోవచ్చు. నేను ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా! ఇవైతే బ్లౌజ్ పీసెస్ అండి. చాలా బెస్ట్ క్వాలిటీ కాటన్ అండి. ఇది కాటన్‌లోనే ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజ్ అనమాట. 120 అయితే మనకు పడుతుంది. చూసారు కదా! ఒకవేళ మీకు బ్లౌజెస్ అలా కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. జస్ట్ నేను రీజనబుల్ ప్రైస్‌కే నేను ఇక్కడ ప్రైస్ అంటే మా లోకల్‌లో అమ్మే ప్రైస్ అయితే చెప్తున్నాను. మీకు కావాలి అనుకుంటే నేను ఇంకా తక్కువకే పంపిస్తానన్నమాట. చూస్తున్నారు కదా! మొత్తం కూడా ఇవన్నీ ఫాల్సెస్ అండి. క్యాన్ కూడా తీసుకొచ్చాను గోల్డ్ కలరు. 1500 అండి బండిల్ మొత్తం కూడా 1500 అయితే పడింది. కొందరు అదే ఆలోచిస్తారు పెట్టుకోవాలా వద్దా అని. ఇవన్నీ కూడా ఇలా సర్దేశానండి. ముందు తెచ్చినవి చిన్న ఫాల్స్ కూడా ఉన్నాయి. టాప్స్ ఉన్నాయి, శారీస్ ఉన్నాయి. నా మెయిన్ గోల్ ఏంటి అంటే నేను బోటిక్ లాగా రన్ చెయ్యాలి అన్నదే అండి. ఇంక ఇవన్నీ మామూలుగా చూసారు కదా! ఇవన్నీ డ్రెస్సెస్. ఏంటి అంటే నాకు స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి మొత్తం ఫ్రాక్స్ వైస్‌గా స్టిచ్ చేసి అన్నీ కూడా బాగా సెట్ చేసి నాకిష్టమండి అదొకటి. బొటిక్‌లాగా రన్ జేయాలని జెప్పేసి. ముందుగా ఇప్పుడే కదా స్టార్టింగ్ మండేనే అండి ఓపెన్ చేసేసింది నేను షాప్ అయితే. ముందు కూడా మంచి సపోర్ట్‌తో అయితే ముందుకెళ్ళాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా డ్రెసెస్ అండి. జస్ట్ 370 రూపీస్. ఇవైతే నేను షాప్ పర్పస్ అయితే ఆర్డర్ పెట్టాను. మీరు ఈ వీడియోలోని గమనించినట్లయితే మీకు ఇవి కనిపించే ఉంటాయి ఆల్రెడీ. మొక్కలండి ఇవి చిన్నవి. ఒకటైతే లక్కీ ప్లాంట్ అని ఒకటి, అలాగే ఒకటి మనీ ప్లాంట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఓపెన్ చేసింది మనీ ప్లాంట్ అనమాట. షాప్ టేబుల్ మీద అయితే పెట్టుకుందాము. లుక్ అనేది బాగుంటుంది అని చెప్పేసి. ప్యాకింగ్ అయితే మనకి బాగానే వచ్చిందండి మీషోలో. ప్రైస్ ఒకవేళ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేశారంటే నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. కోడ్, ప్రైస్ అన్నీ కూడా. దీపు అయితే ఇక్కడ అంటే హెల్ప్ చేస్తున్నాడు. పిల్లలు స్కూల్లో వదిలిపెట్టడము, వాళ్ళని తీసుకురావడము, ఫుడ్ అనేది మార్నింగే ప్రిపేర్ చేస్తానండి నేను. చూస్తున్నారు కదా! ఈ విధంగా భలే వచ్చినాయండి. ఫ్రెష్‌గా అయితే ఉన్నాయి. పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టడము, వాళ్ళని లంచ్‌కి తీసుకురావడం, తినిపియడం, మళ్ళీ వదిలిపెట్టడము. ఇదంతా కూడా నాకు బిజీగా ఉండాలని చెప్పి స్టార్ట్ చేశాను. ఎక్కువ ఒత్తిడి అలా ఏం లేదు కానీ నాకిష్టమండి వర్క్ అనేది. స్టిచ్చింగ్ చేయడము. అందుకే ఈ ఫీల్డ్‌లోకి అయితే వచ్చాను. మీ సపోర్ట్ కూడా ఉంటుందని అనుకుంటున్నానండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నేను ఇందులో గివ్ అవేస్ కూడా ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేస్తూ ఉండండి. ఏదైనా మీకు ఈ వీడియోలో నచ్చితే కామెంట్ కూడా చేయండి. అది కన్సిడర్ తీసుకొని గివ్ అవే అయితే తీస్తాను.